హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద మీకు బీట్ మార్క్ ఉన్న షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. ఆ 2 ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. ఫస్ట్ బీట్ మార్క్ ఉంటుంది కదా, ఆ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లిరికల్ తర్వాత మీకు సింపుల్గా ఫొటోస్ అయితే 1 by 1 అయితే పెట్టేసుకోండి. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోండి. ఫొటోస్ చూపిస్తాను నేను. ఇలా ఏదో ఒక ఫోటో అయితే పెడుతున్నాను. ఇలా పెట్టేసుకొని ఫిల్ కంపోజిషన్ ఇలా చేసుకొని 1 by 1 అయితే ఈజీగా బీట్ టు బీట్ అయితే పెట్టేసుకోండి. ఈ అన్ని ఫొటోస్ పెట్టిన తర్వాత చెప్తాను మీకు, కొంచెం స్కిప్ చేస్తున్నాను. ఇలా మీరైతే 1 by 1 అయితే పెట్టేసుకోండి. ఫొటోస్ చూసుకొని బీట్ టు బీట్ పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అనే ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే కాపీ లేయర్ చేసుకోండి. దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ పైన అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఏం చేస్తారు అంటే ఈ లిరికల్ ఉంది కదా, లిరికల్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ఫొటోస్ ఉంటుంది. ఆ 2 ఫొటోస్కి పేస్ట్ చేసే ముందు కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఫోటో కొంచెం చిన్నగా అయితే ఏం చేస్తారంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే సెట్ అవుతుంది. ఇలానే దాని పక్క పంటి ఫోటోని కూడా సేమ్ ఇలానే పేస్ట్ అయితే చేసుకోండి, సెట్ అవుతుంది. ఇలానే 1 ఫోటో వదిలేయండి మధ్యలో. మళ్ళీ 2 ఫొటోస్కి అయితే ఇలా 2 ఫొటోస్ ఉంటాయి కదా, దాని తర్వాత ఫోటోకి కూడా సేమ్ ఇలానే పేస్ట్ అయితే చేసుకోండి, సెట్ అవుతుంది ఈజీగా. ఇలానే ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటోకి ఇలా చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు పెట్టారు కదా మీరు 2 ఫొటోస్కి, ఆ 2 ఫొటోస్ తర్వాత ఉన్న ఫోటోకి అయితే పేస్ట్ లేయర్ చేసే ముందు కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకుంటే సెట్ అవుతుంది. ఫోటో కొంచెం స్మాల్ అయిందనుకో ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇలానే ఈ లాంగ్ ఫోటో ఉంటుంది, లాంగ్ ఫొటోస్కి మాత్రమే ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి ఈజీగా. ఇలా కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఈజీగా. ఇలా ఈ 2 ఫొటోస్కి అయితే వదిలేసి ఇలా లాంగ్ ఫొటోస్ ఉంటుంది కదా, ఇలా ఈ లాంగ్ ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి ఈ ఫోటోకి అయితే పెట్టేసుకోండి. ఈ లాస్ట్ ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పెట్టేసుకోండి. చిన్న వాటికి ఫస్ట్ ఎఫెక్ట్ పెట్టేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అనేది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.